లోకేష్ ఫోన్ను ట్యాప్ చేశారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ మాజీ రాజ్యసభ సభ్యులు కనకమెడల రవీంద్ర కుమార్ లేఖ రాశారు. గుర్తు తెలియని ఏజెన్సీల ద్వారా పెగాసస్ సాఫ్ట్వేర్ సాయంతో లోకేష్ ఫోన్ను ట్యాప్ చేసినట్లు ఐఫోన్ సందేశాలు వచ్చాయని, అయితే ఇలాంటి సందేశాలే లోకేష్కు కూడా 2024 మార్చిలో వచ్చాయని తెలిపారు. రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు అధికార పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్లు ఎన్డీఏ కూటమిలోకి సభ్యులపై వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. గత 2 ఏళ్లుగా ఇన్ఛార్జిగా విధులు నిర్వహిస్తున్నటువంటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి నియామకం ప్రకాష్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధమని చెప్పారు. పిఎస్ఆర్ ఆంజనేయులు అధికార పార్టీకి తొత్తుగా పనిచేస్తున్నారని, ఆయనపై అనేక ఆరోపణలు ఉన్నాయని కనకమెడల తెలిపారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీకి అనుగుణంగా వ్యవహరిస్తున్న వీరిపై తగు చట్టపరమైన చర్యలు తీసుకుని వారి స్థానాల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించే అధికారులను నియమించగలగాలని కోరారు. రైట్. మాజీ రాజ్యసభ సభ్యులు కనకమెడల రవీంద్ర కుమార్ కేంద్రానికి ఓ లేఖ రాశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, సునీల్, ఏదైతే ఈ ఫోన్ ట్యాప్ వ్యవహారం ఏదైతే ఉందో అది రోజు రోజుకు కూడా కొత్త పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ముఖ్యంగా కూడా తెలంగాణకి సంబంధించి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది మాత్రం పెద్ద ఎత్తున కూడా అది ఒక రాజకీయాలని శాసించే విధంగా తయారైంది. రాజకీయాలకు సంబంధించి ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరుగుతుంది అనే దాని మీద కూడా ప్రధానంగా కూడా చర్చ నడుస్తుంది. దానికి సంబంధించి కొంతమంది అధికారులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అదే నేపథ్యంలో ప్రజెంట్ కనుక మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ఆంధ్రాలో కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నాయకులకు సంబంధించి ప్రధానంగా కూడా టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకులకి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అని చెప్పి మొన్ననే టీడీపీకి సంబంధించిన నేతలు అయితే ముఖ్యంగా కూడా వర్లరామయ్య ఆధ్వర్యంలో ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే కనపడింది. తర్వాత ఈరోజు కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం లోకేష్ ఎవరైతే టీడీపీకి సంబంధించి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఐఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లుగా కూడా గుర్తించినామని తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి కనకమెడల ఎవరైతే ఈ రాజ్యసభ సభ్యుడైనటువంటి కనకమెడల రవీంద్ర కుమార్ దీనికి సంబంధించిన వ్యవహారానికి సంబంధించి ఆయన అయితే మాత్రం ఈసీకి ఆయన ఫిర్యాదు చేసిన పరిస్థితి కనపడింది. లోకేష్కి సంబంధించిన ఐఫోన్లో అది డేటా చౌర్యం జరిగినట్లు, అదేవిధంగా కూడా ట్యాపింగ్కి గురవుతున్నట్టుగా కూడా ఐఫోన్ సంస్థ తమకు మెసేజ్ పంపించింది అని ఆయన చెబుతూ ఉన్నారు. అదేవిధంగా కూడా ముఖ్యంగా ఏదైతే పెగాసస్ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఈ ట్యాపింగ్ వ్యవహారాలకు సంబంధించిన పెగాసస్ సైట్కి సంబంధించి పెగాసస్ వెబ్ ఏదైతే ఉందో దాని ద్వారా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ట్యాపింగ్ జరిగినట్టు వాళ్ళు చెబుతూ ఉన్నారు. ఈ పెగాసస్కి సంబంధించినటువంటి వాటిని ఉపయోగించి గుర్తు తెలియనటువంటి ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ ఏజెన్సీ ద్వారా లోకేష్కి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగినట్లుగా కూడా ఆయన ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. ప్రధానంగా ఎవరైతే ఇక్కడ డీజీపీగా ఉన్నటువంటి రవీంద్రనాథ్ రెడ్డి, అదేవిధంగా కూడా దీనికి సంబంధించి చీఫ్ సిఐడిగా ఉన్నటువంటి ఆంజనేయులు సంబంధించి ప్రధానంగా కూడా అధికార పార్టీ ఏదైతే ఉందో అధికార పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో వాళ్ళు పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అవుతున్నారు. పార్టీకి సంబంధించి పార్టీ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని చెప్పి కనకమెడల రవీంద్ర తాను రాసినటువంటి లేఖ ఏదైతే ఉందో ఆ లేఖలో పేర్కొనడం జరిగింది.
ముఖ్యంగా ఒక ప్రధాన పార్టీ ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన నాయకుడి ఫోను ట్యాపింగ్ జరగడం అనేది మాత్రం చాలా కీలకమైన అంశంగా, అదేవిధంగా చాలా ప్రమాదకరమైన అంశంగా చూడాలని చెప్పి ఆయన తాను రాసిన లేఖలో పేర్కొన్నాడు. దీని మీద సమగ్రంగా విచారణ జరిపించి దీనికి బాధ్యులైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కనకమెడల రవీంద్ర కోరిన పరిస్థితి అయితే కనపడింది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.